అలరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్, మీ పేరండి? కిరణ్ వర్మ. కిరణ్ వర్మ గారు ఎక్కడి నుంచి వచ్చారు? హిమాయత్ నగర్. హిమాయత్ నగర్. ఓకే. హలో అండి. హలో, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను బషీర్బాగ్ నుంచి వచ్చాను. బషీర్బాగ్ నుంచి వచ్చారు. ఓకే, మరి ఇంతకీ మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? అవునండి, మేమిద్దరం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరు బ్లాక్ వేసుకొచ్చారా? అవునా? అవునా. సో మరి మొత్తానికి ఇద్దరిలో ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? నేను. మీరు చేస్తారా? ఏం చేయబోతున్నారు? నూడిల్స్ బేల్పూరి. వావ్, నూడిల్స్ బేల్పూరి. మేము బేల్పూరి విన్నాం కానీ నూడిల్స్ బేల్పూరి నిజంగా వినలేదు. ఇది వెరైటీ అండి. వెరైటీయా? స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే, మరి నూడిల్స్ బేల్పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నూడిల్స్ బేల్పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్ 1 కప్పు, క్యాప్సికం 1, పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 3, తరిగిన టొమాటోలు 2, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి కొద్దిగా, వేరుశెనగ పలుకులు కొద్దిగా, ఉప్పు తగినంత, పుట్నాల పప్పు కొద్దిగా, బెల్లం కొద్దిగా, ఫుడ్ కలర్ కొద్దిగా, చింతపండు తగినంత, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. సో లక్ష్మి గారు స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలి? ముందు 1 గంట సేపు నీళ్ళలో నానబెట్టిన నూడిల్స్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో నీళ్ళలో నానబెట్టారా నూడిల్స్? సో ఇలా నానబెట్టేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేయాలి. సో డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ వేడి పెట్టేద్దాం. సో ఆయిల్ కొంచెం వేడవ్వాలి కదా? కొంచెం కాదు, బాగా వేడవ్వాలి. అదే, బాగా వేడవ్వాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ నీళ్ళలో నానింది కాబట్టి అవును, అందులో వేసినా కూడా చాలా టైం పడుతుంది. అందుకని బాగా ఇప్పుడు ఇందులో వేయగానే ఇది ఇమ్మీడియట్ గా మీకు కొంచెం గట్టిగా క్రిస్పీగా అయిపోతుంది కదా? తొందరగా కాదు, చాలా టైం పడుతుంది. ఓకే ఓకే. సో క్రిస్పీగా అయిన దాన్ని మీరు బేల్పూరిలో యూజ్ చేస్తున్నారా? ఓకే, డన్. సో మరి నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేసుకుంటూ ఉందామా ఆయిల్ వేడయ్యేలోపు? ఏం చేయాలి నెక్స్ట్? ఫస్ట్ మనం పుదీనా చట్నీ చేసుకుందాం. పుదీనా చట్నీకి పుట్నాలు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి చట్నీ చేసుకోవాలి. పుదీనా చట్నీ ఇది బేల్పూరిలో యూజ్ చేయటానికా? బేల్పూరిలో 3 చట్నీస్ యూజ్ చేస్తాం మనము. అందులో ఇది ఒక చట్నీ. ఓకే, ఫైన్. సో ఇప్పుడు చేస్తారా లేకపోతే ఆల్రెడీ చేసి తెచ్చారా? నేను తొందరగా కావాలని ఆల్రెడీ చేసి తీసుకొచ్చాను. సో మీరు ఇక్కడ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పుట్నాలు అండ్ ఉప్పు ఇవన్నీ వేసేసి పుదీనా చట్నీ చేశారా? అవునండి. ఇది ఒకసారి చూపించండి. సో మీరు బేల్పూరిలో 3 రకాల చట్నీలు యూజ్ చేస్తారా? దానికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పుదీనా చట్నీ రెడీ చేశారు. తర్వాత పల్లీ చట్నీ కూడా రెడీ చేద్దాం. ఓకే, పల్లీ చట్నీ. పల్లీ చట్నీకి ఎండు కొబ్బరి, పల్లీలు, వెల్లుల్లి, ఉప్పు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసి పల్లీ చట్నీ చేశారు. ఎండు కొబ్బరితో చేశారు. అవును. సో ఇదేనా? అవును. సో జనరల్ గా పల్లీ చట్నీ అనేది మనం కొంచెం ఇడ్లీలో, దోశల్లో అలా చేసుకుంటాం కదా. సో ఇది కొంచెం ప్రాసెస్ మనకు తెలిసిందే. పుదీనా చట్నీ కూడా ఈజీ ప్రాసెస్, జస్ట్ మిక్సీ చేసేయటమే కదా. ఇంకొక చట్నీ కట్టామీఠా చట్నీ. ఓకే. దానికోసం మనం చింతపండు, బెల్లం, పసుపు, ఉప్పు, ఫుడ్ కలర్ ఈ 5 ఐటమ్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఇవన్నీ యూజ్ చేసి మీరు కట్టామీఠా చట్నీ చేస్తున్నారు. దాన్ని కూడా నేను ఇంట్లో తయారు చేసి తీసుకొచ్చాను. వావ్, నైస్. సో ఇక్కడ చింతపండు, బెల్లం క్వాంటిటీలు ఎలా తీసుకోవాలంటారు? ఈక్వల్ గా తీసుకోవాలి. 2 ఈక్వల్ గా తీసుకోవాలి. ఓకే. సో కట్టామీఠా చట్నీ అంటే కొంచెం ఉడికించి చేస్తారు కదా, మీరు ఇది పచ్చిది చేశారా ఉడికించి చేశారా? పచ్చిదే చేశానండి. పచ్చిదే చేశారా? ఫైన్. సో బేల్పూరి అనగానే ఈ 3 రకాల చట్నీలు యూజ్ చేసి చేస్తే బాగుంటుందా? అవును. ఓకే. సో చక్కగా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసేసారు 3 రకాల చట్నీలకి కూడా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎంత క్వాంటిటీస్లో తీసుకోవాలి కూడా. సో ఫైన్. ఇలా 3 రకాల చట్నీలు రెడీ చేశాక తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మనం నూడిల్స్ ని డీప్ ఫ్రై చేశాక తీసాక ఈ 3 చట్నీలు యాడ్ చేసేసి బాగా కలిపాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయిల్ వేడి అవ్వలేదు కాబట్టి ఇంకో ప్రాసెస్ ఏదైనా చేయొచ్చా లేకపోతే ఆయిల్ వేడేదాకా వెయిట్ చేద్దాం? ఆయిల్ వేడయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఓకే ఓకే, వేడైపోయిందండి. వేసేస్తారా? వేద్దాం. అయితే ఈ నూడిల్స్ ని ఒకటేసారి ముద్దలా తీసి వేయకూడదు. కొంచెం కొంచెంగా తీస్తూ వేయాలి. ఓకే. అలాగే ముద్దలా తీసి వేస్తే అది అలాగే ముద్దలాగా ఫ్రై అవుతుంది. అవునవునవును. సో కొంచెం జాగ్రత్తగా వేయాలి. జాగ్రత్తగా తీస్తూ వేయాలి. ఒకటేసారి వేస్తే ఇంకా నూనె మొత్తం పొంగిపోతుంది. అవునవునవును. ఓకే.
సో అంటే దగ్గరగా కాకుండా కొంచెం స్ప్రెడ్ చేసుకుని చేస్తూ వేయాలి. సరిపోతుందా? ఓకే. సో ఎంత టైం పడుతుంది ఇది కొంచెం క్రిస్పీ అవ్వడానికి? 6-7 minutes పడుతుంది. సో కొంచెం ఒక 6-7 నిమిషాలు సిమ్లో పెట్టుకుని చేసుకుంటే క్రిస్పీనెస్ వస్తుంది. ఓకే, వెయిట్ చేద్దాం మరి. తేజ గారు అది ఫ్రై అయిపోయింది, తీసుకుందాం. ఓకేనండి, సరిపోతుందా? సరిపోతుంది. స్టవ్ ఆపేద్దామా? సో నెక్స్ట్ ఏం చేద్దాం? దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 5 minutes అలా లూజ్గా చేసి పెడితే అది ఇంకొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఫ్రైడ్ నూడిల్స్ యూస్ చేస్తున్నారనమాట. ఓకే, ఓకేనా? ఓకే. సో వీటిని కొంచెం అలా పక్కన ఉంచేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేద్దాం? ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అంత లోపల అది ఇంకొంచెం క్రిస్పీనెస్ వచ్చేసింది, దాన్ని కూడా తీసుకొని ఇందులో వేసుకుందాం. ఫస్ట్ బౌల్ తీసుకోగానే నూడిల్స్ వేసేయాలా? స్పూన్ తీసుకొని ఈ చట్నీలు దీనికి యాడ్ చేయాలి. ఓకే. 3 చట్నీలు కరెక్ట్ ఈక్వల్ క్వాంటిటీలో 1 స్పూన్ తీసుకుందాం. ఓకే, 3 చట్నీలు ఈక్వల్ క్వాంటిటీస్లో యాడ్ చేసుకోవాలి. పల్లీ చట్నీ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ పల్లీ చట్నీ, తర్వాత పుదీనా చట్నీ, తర్వాత పుదీనా చట్నీ 1 టేబుల్ స్పూన్, అలాగే కట్టామీఠా చట్నీ. కట్టామీఠా చట్నీ 1 టేబుల్ స్పూన్. కావాలనుకుంటే మనకు కొంచెం అటు ఇటుగా కూడా, కొంతమంది కొంచెం పుల్లగా తీయగా తింటారు, వాళ్ళ కోసం కొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు టమాటో సాస్ యాడ్ చేసుకోవాలి. ఓకే, టీ స్పూన్లో 1 టీ స్పూన్ టమాటో సాస్ తీసుకోవాలి. ఓకే. తీసేసుకొని కొంచెం పెద్ద గరిటెతోటి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు లక్ష్మి గారు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ అండి. ఎంప్లాయీ. ఓకే. సో మిక్స్ అయిపోయింది కదా? మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీని మీద మనం గార్నిష్ కోసం ఆనియన్, ఓకే, టమాటో, సేవ్, ఓకే, కొత్తిమీర. వావ్, చక్కగా ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ కదా, పర్ఫెక్ట్గా బాగుంటుంది తినడానికి. తినడానికే కాకుండా చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. చాలా కలర్ఫుల్. క్యాప్సికమ్ కూడా వేస్తారా? క్యాప్సికమ్ కూడా వేయచ్చు. సో బేల్పూరి అనగానే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్మరాలు అవి గుర్తొస్తాయి. అసలు మర్మరాలు అనేవి యూజ్ చేయకుండా మీరు మంచిగా నూడిల్స్తో వెరైటీగా ట్రై చేశారు. ఇది వెరైటీయే కాకుండా హెల్తీ కూడా, ఎందుకంటే ఇందులో టమాటో ఉంది, క్యాప్సికమ్ ఉంది, ఆనియన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చట్నీలు ఉన్నాయి. సో హెల్త్ విషయం అలా పక్కన ఉంచేసి చక్కగా మనం టేస్ట్ చూసేద్దాం. అంతకన్నా ముందు నూడిల్స్ బేల్పూరి తయారీ విధానం మరోసారి చూద్దాం. నూడిల్స్ బేల్పూరి తయారు చేసుకునే విధానం. ముందుగా నూడిల్స్ నానబెట్టి ఉంచాలి. పుదీనా, పుట్నాల పప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పుదీనా చట్నీ సిద్ధం చేసుకోవాలి. వేరుశెనగ పలుకులు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పల్లి చట్నీ సిద్ధం చేసుకోవాలి. బెల్లం, చింతపండు, ఫుడ్ కలర్, ఉప్పు, పసుపు వేసి కట్టామీఠా చట్నీ సిద్ధం చేసుకోవాలి. నానబెట్టిన నూడిల్స్ కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో వేయించిన నూడిల్స్, పల్లి చట్నీ, పుదీనా చట్నీ, కట్టామీఠా చట్నీ, టొమాటో సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, క్యాప్సికమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నూడిల్స్ బేల్పూరి రెడీ.